2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి విజయ డంకా మోగించింది. గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అఖండ విజయాన్ని నమోదు చేసింది. దాదాపుగా మొదటి నుంచి మనకి ఎన్నికల ఫలితాలకు సంబంధించి మొదటి నుంచి ట్రెండ్ కొనసాగుతుంది. బ్యాలెట్ ఓట్లు మొదలైనప్పటి నుంచి కూడా ఈ ట్రెండ్ కొనసాగింది. అదే వేవ్ మనకి కొనసాగుతూ వచ్చింది. గతంలో వైఎస్ఆర్సీపీ ఏదైతే 151 సీట్లను గెలిచి అఖండ విజయాన్ని నమోదు చేసిందో దాన్ని రెట్టింపు వేగంతో ఇప్పుడు సైకిల్ దూసుకుని వచ్చింది. మనం చూస్తే మొదట్లో నుంచి కూడా ఈ సైకిల్ వేవ్ ముందు ఫ్యాన్ ఎటు నిలవలేకపోయింది. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఈ పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసినంత సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇక్కడ వంగ గీత పోటీ చేశారు. వంగ గీత పవన్ కళ్యాణ్ మధ్యన టఫ్ ఫైట్ ఉందని చెప్పేసి మొదటి నుంచి అనుకున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ అఖండ విజయాన్ని నమోదు చేశారు, ఘన విజయాన్ని నమోదు చేశారు. దాదాపు 70,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని నమోదు చేశారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ ఏదైతే అవమానాలు ఎదుర్కొన్నారో, ఏదైతే అవమానాలు భరించారో, 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు, కనీసం సర్పంచ్ కూడా గెలవలేకపోయారు అని చెప్పేసి చాలా మంది చాలా విధాలుగా ఆయన్ని బాధ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటికీ ఒకటే సమాధానం, ఏదైతే ఆయన నేను తొక్కుకుంటూ వెళ్తా అని చెప్పేసి అని అన్నారు, అదే చేశారు. అన్న మాటని నిలబెట్టారు. ఇప్పుడు మనం చూస్తే ఈ పిఠాపురం నియోజకవర్గానికి పవన్ గెలుపు ఇది జన సైనికుల గెలుపుగా ఆయన అభివర్ణిస్తున్నారు. ప్రత్యేకించి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు తరువాత పవన్ కళ్యాణ్ అభిమానులు, కూటమికి సంబంధించిన టీడీపీ కార్యకర్తలు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. అయినప్పటికీ కూడా తమ పవన్ కళ్యాణ్ గెలుపుని మేము సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి, ఈ గెలుపు కోసం మేము ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నామని చెప్పేసి ఇళ్లలో నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ 144 సెక్షన్ కి సంబంధించి ఎలాంటి గెలుపు సంబరాలు కానీ, ర్యాలీలు కానీ, బాణసంచా కాల్చడం కానీ, గుంపులుగా నిలబడటం కానీ ఎలాంటి చర్యలు చేయకూడదు. వాటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలను అతిక్రమిస్తే గనక చర్యలు తప్పమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ లోకల్గా ఇది పిఠాపురంలో బయట నుంచి వచ్చే వాహనాలను ఇక్కడికి అనుమతించట్లేదు. కేంద్ర బలగాలను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మనం ఎందుకనంటే ఇక్కడ పిఠాపురం నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇక్కడ ఏదైనా హింసాత్మక ఘటనలో చెలరేగే అవకాశం ఉన్నది అనే వీళ్ళు ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర బలగాలను కూడా ఇక్కడికి రప్పించారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విజయం ఖాయమైన తర్వాత, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపు ఖాయమైన తర్వాత ఇక్కడికి సంబంధించిన జన సైనికులు కొంతమంది, పవన్ కళ్యాణ్ అభిమానులు, కూటమి అభ్యర్థులు జెండాలు పట్టుకుని, కార్లు వేసుకుని రోడ్ల మీదకి వస్తున్నారు. అయితే ఉన్నతాధికారులు వెంటనే చర్యలు చేపట్టి వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా బయట నుంచి లోపలికి వచ్చే అవకాశం ఇక్కడైతే లేదు. 6 తర్వాత పర్మిషన్ ఉన్నది. జూన్ 6 తర్వాత గెలుపు సంబరాలకు సంబంధించి పర్మిషన్ ఉన్నది. 6 తర్వాత చేయాలని అన్నారు. ఆ నిబంధనలు అతిక్రమిస్తే గనక చర్యలు తప్పని అంటున్నారు. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేస్తున్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం పిఠాపురంలో ఉన్న పరిస్థితి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ అభిమానులు. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తారని చెప్పేసి ఆసక్తి ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన ఇంటి దగ్గర, హైదరాబాద్ లో ఇంటి దగ్గర తన ఫ్యామిలీతో కలిపి గెలుపు సంబరాలను చేసుకుంటూ ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు తన కుమారుడు కూడా అఖిరానందన్ కూడా తన తండ్రి ఏ విధంగా అయితే తన విజయ సంకేతాన్ని చూపిస్తూ ఉంటారు, అలాగే చెయ్యి పైకెత్తి విజయ సంకేతాన్ని చూపించడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, జన సైనికులకు కన్నుల పండగగా అనిపిస్తూ ఉన్నది. సాధారణంగా అఖిరానందన్ ఎప్పుడు కూడా ఈ రాజకీయ విషయాల్లో కానీ కల్పించుకునే సందర్భాలు లేవు. కానీ తండ్రి గెలుపును ఒక కొడుకు ఎంత సంతోషంగా ఆస్వాదిస్తున్నాడు. తన తండ్రిపై ఇన్నాళ్ళు కూడా ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నప్పుడు కూడా తను ఎప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం లేదు. చాలా ఉద్వేగానికి గురైన ఉద్వేగ క్షణాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఆ విధంగానే అతని భార్య కూడా, పవన్ కళ్యాణ్ భార్య కూడా ఆయనకి విజయ తిలకం దిగి ఆశీర్వదించిన సందర్భాన్ని మనం చూసాం.